నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర్ల ఝాన్సీ. జనరల్గా దొంగతనం చేస్తూ ఎవరైనా దొరికితే ఏం చేస్తారు? కేసు నమోదు చేసి పాత చోరీలను విచారించి అన్ని రికవరీ చేసి శిక్ష పడేలా చేస్తారు. కానీ జగన్ హయాంలో టీటీడీ పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ విషయంలో టీటీడీ అధికారులు, పోలీసులు, కీలక నేతలు భిన్నంగా వ్యవహరించారు. దొంగను దాతను చేశారు. చోరీతో సంపాదించిన ఆస్తుల్లో కొన్ని టీటీడీకు విరాళంగా ఇచ్చినట్లు చూపి అతన్ని దాతను చేశారు. మరిన్ని ఆస్తులను ఆ నేతలు, అధికారులు రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేసును లోక్ అదాలత్లో రాజీ చేసి మమా అనిపించేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇదంతా మళ్లీ బయటపడింది. కానీ రవికుమార్ పత్తా లేరు. ఏడాదిగా ఏమైపోయారో తెలియదు. నిందితుడు కోయంబత్తూరు వెంకట రవికుమార్ 1990లలో తిరుమలలోని ఓ మఠంలో గుమస్తాగా చేరి సీనియర్ అసిస్టెంట్ క్యాడర్కు ఎదిగారు. ఆ మఠం తరపున టీటీడీ పరకామణిలో విధులు చేపట్టి 3 దశాబ్దాలుగా అక్కడే విదేశీ కరెన్సీ నోట్ల లెక్కలు రాసేవారు. డాలర్లను అపహరించడం అలవాటైంది. ఏళ్ల తరబడి దోచిన సొమ్ముతో తిరుపతి, రేణిగుంట, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో భారీగా స్థిరాస్తులు కొన్నారు. నెలకు 40,000 జీతం పొందే రవికుమార్ కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టి విలాసవంతమైన కార్లు కొన్నారు. రవికుమార్ 2023 ఏప్రిల్ 29న కొన్ని నోట్లను చోరీ చేయగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అదే తొలిసారని, మరోసారి చేయనని వదిలేయాలని అభ్యర్థించారు. విజిలెన్స్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మే 30న ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఈ కేసు నుంచి బయట పడేయాలని, అందుకు తన ఆస్తులు టీటీడీకే ఇస్తారని వైసీపీ నేతలు, అలాగే టీటీడీ అధికారులు పోలీసుల వద్ద ప్రతిపాదించారు. దీంతో ఆస్తులపై నేతలు, అధికారుల కళ్లు పడ్డాయి. కొన్నింటిని మాత్రం టీటీడీకి గిఫ్ట్ డీడ్గా ఇచ్చేలా చేశారు. అప్పట్లో వీటి విలువ 14.43 కోట్లు. 2023 జూన్ 19న నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన ధర్మకర్తల మండలి రవికుమార్ అనే దాత టీటీడీకు విరాళమిచ్చారని, వాటిని తీసుకుంటున్నామని బోర్డులో తీర్మానించారు. రవికుమార్ ఎంతకాలంగా పరకామణిలో ఉన్నారు? అప్పుడేమైనా చోరీలు చేశారా? అప్పటి సీసీటీవీ కెమెరాల విజువల్స్ ఉన్నాయా అని చూడలేదు. కేసు నమోదై 3 నెలలు కూడా గడవక ముందే 2023 సెప్టెంబర్ 9న లోక్ అదాలత్లో కేసు రాజీ చేయించారు. వైసీపీ హయాంలో కొండపై చక్రం తిప్పిన ఓ పోలీసు అధికారి ఏవీఎస్ఓపై ఒత్తిడి తెచ్చి ఫిర్యాదు ఉపసంహరించుకునేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పరకామణిలో చోరీ కేసు నమోదు, లోక్ అదాలత్లో రాజీ 2023లో జరిగిపోయాయి. 2024 జూన్లో కూటమి అధికారంలోకి వచ్చాక పరకామణి వ్యవహారం మళ్లీ బయటకొచ్చింది. దీంతో గతేడాది సెప్టెంబర్ నుంచి రవికుమార్ కుటుంబ సభ్యులతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రాణభయంతో ఇలా ఎవరికీ అందుబాటులో లేరని అంటున్నారు. ఈ కేసును మళ్లీ విచారించాలని హైకోర్టు సిఐడిని ఆదేశించిన నేపథ్యంలో సిఐడి అధికారులు రవికుమార్ను బయటకు తీసుకొస్తే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయంటున్నారు. రవికుమార్కు చెందిన కొన్ని ఆస్తులనే టీటీడీకు ఇవ్వగా ఇంకా పెద్ద ఎత్తున ఉన్న ఆస్తులను వైసీపీ కీలక నేతలు, పోలీసులు రాయించుకున్నారని ఆరోపణలున్నాయి. వారి బినామీల పేరిట వాటిని రాయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా దొంగతనం చేస్తూ ఎవరైనా దొరికితే ఏం చేస్తారు? కేసు నమోదు చేసి పాత చోరులను విచారించి అన్ని రికవరీ చేసి శిక్ష పడేలా చేస్తారు. కానీ జగన్ హయాంలో టీటీడీ పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ విషయంలో టీటీడీ అధికారులు, పోలీసులు, కీలక నేతలు భిన్నంగా వ్యవహరించారు. దొంగను దాతను చేశారు. చోరీతో సంపాదించిన ఆస్తుల్లో కొన్ని టీటీడీకు విరాళంగా ఇచ్చినట్లు చూపి అతన్ని దాతను చేశారు. మరిన్ని ఆస్తులను ఆ నేతలు, అధికారులు రాయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కేసును లోక్ అదాలత్లో రాజీ చేసి మమా అనిపించేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇదంతా మళ్లీ బయటపడింది. కానీ రవికుమార్ పత్తా లేరు. ఏడాదిగా ఏమైపోయారో కూడా తెలియదు. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికున్నారు సుధీర్ గారు. సుధీర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సుధీర్ గారు. నమస్తే అండి. ఏదైతే ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా కానుకలు ఈ యొక్క హుండీలో ఇస్తారు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి ముడుపులు కావచ్చు, మొక్కుబళ్ళు కావచ్చు, ఒక ఆరోగ్యరీత్యా బాగలేక, లేదంటే పిల్లలు లేకుండానో, లేదంటే కష్టాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఈ ముడుపుల రూపంలో తీసుకొచ్చి స్వామివారికి ఈ యొక్క నగదు అనేది
ఉండీలు వేయడం జరుగుతుంది. అయితే ఇటువంటి ఉండీల్లో తీసుకున్నట్టయితే కొంతమంది గతంలో ఉన్నటువంటి అధికారులు అక్కడ కన్నం వేసినటువంటి పరిస్థితి మనకి స్పష్టంగా విజువల్లో చూస్తున్నాము. గతంలో 2023 నాటికి చూసుకున్నట్టయితే ఈ యొక్క పరకామణిలో సీనియర్ అసిస్టెంట్ గా ఉన్నటువంటి రవికుమార్ ని అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు వెంటనే సీసీ ఫుటేజ్ లో గమనించి వెంటనే అతన్ని అధికారులు అదుపులో తీసుకుని అయితే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించడం జరిగింది. అయితే అప్పుడు ఉన్నటువంటి వైసీపీ హయాంలో ఎవరైతే పాలకమండలి ఉన్నారో సుబ్బారెడ్డి కావచ్చు, అలాగే ధర్మారెడ్డి వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళ సమక్షంలో ఇతన్ని ఈ యొక్క చోరీ కేసులో లోక్ అదాలత్ కోర్టులో కూడా వేయడం జరిగింది. అయితే కొంతకాలానికి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారో వీరంతా వచ్చి క్షమాభిక్ష పెట్టమని చెప్పి కోరడంతో కేవలం ఈ యొక్క పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు క్షమాభిక్ష కింద కేసు కూడా లోక్ అదాలత్ లో కేసు విత్డ్రా చేసుకోవడం, రాజీ కుదుర్చుకోవడం జరిగింది. రాజీ కుదుర్చుకుని ఈ యొక్క రవికుమార్ సీనియర్ అసిస్టెంట్ పేరుతో ఉన్నటువంటి ఆస్తి, అలాగే వాళ్ళ భార్య పేరుతో ఉన్నటువంటి ఆస్తి దాదాపు 14 కోట్లు 15 కోట్ల వరకు టీటీడీకి సమర్పించామని చెప్పారు. మొత్తం మీద ఇతను దాదాపు 3 దశాబ్దాలుగా అక్కడ విధులు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. ఈ యొక్క 3 దశాబ్దాలుగా ఇటువంటి డాలర్లు ఎన్ని తీసుకెళ్ళింటాడు? కేవలం ఒక్కసారి పట్టుబడినటువంటి వ్యక్తి దగ్గరే దాదాపు 14 కోట్ల నుంచి వసూలు చేశారని, అయితే మొత్తం మీద 100 కోట్ల వరకు తేలుతున్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క కేసుని రాజీకి తీసుకెళ్లడానికి వీళ్ళకి ఎటువంటి హక్కు ఉందనేటువంటి విధంగా స్వామివారి భక్తులు కావచ్చు, అలాగే ధార్మిక సంఘాలు కావచ్చు, మొత్తం కూడా ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి బాధల్లో ఇచ్చేటువంటి డబ్బును, నగదును ముడుపుల రూపంలో చెల్లించి ఈ రోజు వాడు అపహరించడమే తప్పు. అలాంటిది మీరు జడ్జిమెంట్ ఇచ్చుకోవడము, మీకు మీరే అతని క్షమాభిక్ష కింద వదిలేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తిని మనం తీసుకుందాం అనుకోవడము ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయంలో టీటీడీ బోర్డు సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు, అలాగే పాలక మండలికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రశ్నలు లేవెత్తారు. దీని మీద హైకోర్టుకి వెళ్ళిన తర్వాత సిఐడికి విచారణ జరపాలని కూడా దీని మీద పూర్తిగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దర్యాప్తు పైన సిఐడికి అప్పచెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే ఇప్పుడున్నటువంటి పాలక మండలి భానుప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, అలాగే టీడీపీకి సంబంధించిన వాళ్ళు, జనసేన సంబంధించిన వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే దాదాపు 400 కోట్ల వరకు ఇవి లాలూచి కుదుర్చుకుని అతని దగ్గర నుంచి ఒప్పందం ప్రకారం అప్పట్లో ఉన్నటువంటి చైర్మన్ వీళ్ళంతా కూడా తీసుకుని అతన్ని ఈ కేసు నుంచి బయట పంపించారనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇటు సిఐడికి అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇటువంటి రవికుమార్ ని మాత్రమే గుర్తించి ఈ రోజు సీసీ ఫుటేజ్ ద్వారా మనకి తెలిసినటువంటి విషయం, అంటే మనకే కాదు ప్రపంచానికి తెలిసినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి రవికుమార్లు ఎంతమంది ఉన్నారు? స్వామివారికి వస్తున్నటువంటి కోట్ల రూపాయలకి ఎంత గండి కొడుతున్నారు, ఎంత తీసుకెళ్లి వేలాది కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు, భూములు, ఎకరాల భూములు, విలాసులు కట్టేటువంటి స్థాయికి ఎదిగారనే నేపథ్యంలో ఈరోజు దీని మీద పూర్తి స్థాయిలో ధార్మిక సంబంధించినటువంటి యావత్తు శ్రీవారి భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించే పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ లోక్ అదాలత్లో కేసుని కాంప్రమైజ్ చేయించుకున్న తర్వాత బయటకు వచ్చినటువంటి రవికుమార్ ఇప్పటి వరకు కూడా దాదాపు సంవత్సరం పైన అవుతాన్నా కూడా మనిషి కనబడకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అతను ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటి కోణంలో ప్రస్తుతానికి అతని కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. సిఐడికి అప్పచెప్పిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు ఇది 100 కోట్లు స్కామ్. ఎందుకంటే డాలర్లు కేవలం ఆ రోజు పట్టుకునేది ఒక కట్ట, మనం చూసేటువంటి విజువల్ అతను తీసి ఆ పంచులో పెట్టుకునేటువంటి విజువల్ చిన్న కట్టుబాటుగా అయినప్పుడు దాదాపు 90,000 రూపాయల వరకు విలువ చేసేటువంటి డాలర్స్ గా అది అధికారులు గుర్తించారు. ఇటువంటి డాలర్లు ఏవైతే వస్తాయో ఇటువంటివన్నీ కూడా ఇలాగా బళ్ళ కింద కన్నం వేసి మరి తీసుకెళ్లి వెళ్ళేవాడని రవికుమార్ తెలిసింది. అయితే దీంట్లో ఇతను ఒక్కడి ప్రమేయం ఉందా? ఇతనితో పాటు గత పాలక మండలిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా దీంట్లో భాగం ఉంది అన్నటువంటి కోణంలో ఈ రోజు పూర్తి స్థాయిలో విమర్శలకి
గురయ్యి మొత్తం మీద దీని మీద ఒక సిఐడి విచారణ కూడా కొనసాగుతుంది. తొందరలో రవికుమార్ ఎక్కడున్నాడో పట్టుకుంటే కానీ పూర్తి నిజ నిజాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉందో, అతనితో పాటు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా విషయాలు వెలుగులోకి రావాలంటే అతను ఖచ్చితంగా వెలుగులోకి రావాల్సిందే సద్మా. ఓకే సుధీర్ కుమార్ గారు, అండ్ ముఖ్యంగా మరొకసారి దీన్ని ఇంకా డీప్ గా విశ్లేషణ చేస్తే గనక జగన్ హయాంలో టీటీడీ పరకామణిలో చోరు చేస్తూ సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ పట్టుబట్టడం జరిగింది. దీనికి అప్పుడున్న అధికారులు కానీ పోలీసులు కానీ అప్పుడున్న నేతలందరూ కానీ సహకరించినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే సార్, ఒక గుమస్తాగా ఉండి అంటే గుమస్తాగా తన జీవితానికి అంటే జాబ్ పరంగా మొదలుపెట్టి ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్గా అంతవరకు ఎదిగారంటే ఈ గ్యాప్లో ఇంకెన్ని చోరీలు చేసింటారు? ఒకవేళ చేసినా కూడా వాటిని అధికారులు ఈ విధంగా ఎందుకు సహకరిస్తూ అతనికి ఇలా వెన్నుదన్నుగా ఉంటున్నారు? దీనికి ఇంకా ఏమైనా ముఖ్య కారణాలు ఉన్నాయంటారా? ఇతను మొదట్లో పెద్ద జిఆర్ గారి మఠంలో ఒక అటెండర్ గా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. తర్వాత పరకామణిలో అక్కడ డ్యూటీ వేసి ఇతను ఈ రోజు ఒక సీనియర్ అసిస్టెంట్ స్థాయికి వచ్చిన తర్వాత ఇటువంటి దొంగతనానికి పాల్పడ్డాడు. అంటే పూర్తిగా సమాచారం లేదు కానీ వస్తున్నటువంటి ఆరోపణల ప్రకారము ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నతాధికారులు ఉంటేనే అటువంటి దొంగతనానికి పాల్పడేవాడు. ఎందుకంటే అక్కడ అంత పిన్ టు పిన్ ఉన్నటువంటి పరకామణిలో నగదు లెక్కేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా స్కానింగ్ చేసి మరి లోపలికి వెళ్ళేటప్పుడు కావచ్చు, బయటకు వచ్చేటప్పుడు కావచ్చు, ప్రతి ఒక్కటి మనిషిని స్కాన్ చేసి చెక్ చేసి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. విధుల్లోకి ఎక్కినప్పుడు కావచ్చు, దిగేటప్పుడు కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇతను ఇంతంత కట్టలు ఎత్తుకుని బయటకు వస్తున్నాడంటే ఎవరు ప్రమేయం లేకుండా చేసేటువంటి ఆస్కారాలు అయితే లేదు. ఖచ్చితంగా దీనికి పాలక మండలిలో గత వైసీపీ హయాంలో ఉన్నటువంటి పాలక మండలిలో వాళ్ళు హస్తం అనేది ఉందని కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు టీటీడీ సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి గారు చేసేటువంటి ఆరోపణలు కూడా ఇవే. గత హయాంలో ఉన్నటువంటి చైర్మన్ కావచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి అధికారుల హస్తం లేకుండా ఇవన్నీ వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగేది కాదని, అలాగే ఏదైతే ఈ యొక్క లాలూజీ పడి కేవలం అతని పక్షాతాపం కింద క్షమాభిక్ష కోతం కింద వదిలేస్తున్నామని లోక్ అదాలత్లో కేసుని కాంప్రమైజ్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి విషయంలో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి సరిపోయింది. వెలుగులో రాకుండా ఇటువంటివి ఎన్ని జరిగింటాయి? ఇటువంటి రవికుమార్లు ఇంకెంతమంది టీటీడీ ధార్మిక క్షేత్రంలో విధులు కొనసాగిస్తున్నారనే దీని మీద పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేయాలని కూడా వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. స్వతి. ఓకే సుధీర్ గారు, ఈ అంశానికి సంబంధించి ఈ చోరీతో ఏదైతే సంపాదించారో ఆ ఆస్తుల్ని మళ్ళీ గిఫ్ట్ డీడ్గా టీటీడీకి విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. అంటే దీనికి కూడా అధికారులు సపోర్ట్ చేసినట్టే అనుకోవచ్చు. అండ్ దీంతో పాటు కొన్ని ఆస్తుల్ని కూడా అప్పుడున్న నేతల పేర్ల మీద రాయించుకున్నారని కూడా తెలుస్తోంది. మరి ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేపట్టింది కాబట్టి ఆ రాయించుకున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు కూడా బయటపడే అవకాశం ఉంది అంటారా? ఖచ్చితంగా ఇతను ఎప్పుడైతే విజిలెన్స్ అధికారులు అదుపులో తీసుకున్నారో ఇతనికి ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా అతన్ని తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతని మీద కేసు బనాయించడము, ఈ హయాంలో ఉన్నటువంటి పాలక మండలి కూడా ఖచ్చితంగా ఈ యొక్క విషయంను తీసుకెళ్లిన తర్వాత విజిలెన్స్ బయటికి తెలిస్తే, అంటే అప్పుడున్నటువంటి పాలక మండలి చెప్పడం స్వామివారికి ఉన్నటువంటి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ రోజు ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఇటువంటివి ఇక్కడికే ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి మాజీ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నప్పటికీ అతను చేసినటువంటి ప్రతి ఒక్క దానికి కాంప్రమైజ్ అనేది ఎవరు చేస్తారని అతను ఏదైతే వాళ్ళు అడిగిన తర్వాత పశ్చాత్తాపం కింద విడిచిపెట్టండి కుటుంబ సభ్యులు కోరారంటే వాళ్ళ సొంత ఆస్తుల విషయంలో రవికుమార్ ఎంటర్ అయితే ఇటువంటి పశ్చాత్తాపం కిందనో క్షమాభిక్ష కిందనో లేదంటే అతని దగ్గర పనిష్మెంట్ గా ఏదైనా తీసుకుని పంపించచ్చు. ఇది ఒక ధార్మిక క్షేత్రానికి సంబంధించి కోటాను కోట్ల భక్తులు సమర్పించేటువంటి ముడుపుల రూపంలో నగదు అది. దాని మీద ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది. అటువంటి హక్కులను కలరాయడానికి అటువంటి హక్కులను వీళ్ళు నిర్ణయం తీసుకొని పశ్చాత్తాపం కింద విడిచిపెట్టేస్తాం అనేటువంటి నేపథ్యంలో ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. అయితే అతని దగ్గర నుంచి ఈ యొక్క ఏదైతే అతని పక్షాతాపం విడిచిపెట్టాలని భార్య కోరిన తర్వాత అతని పేరుతో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఏమన్నా మీరు టీటీడీకి తీసుకోండి అని చెప్పిన తర్వాత అసలు ఏ విధంగా తీసుకున్నారు, ఏం ఆస్తులు తీసుకున్నారు, ఎక్కడున్నటువంటి ఆస్తి ఎంత తీసుకున్నారు,
అనేటువంటి పూర్తి విషయాలు అయితే రాలేదు. మొత్తానికి 30 ఏళ్లుగా అక్కడ విధులు కొనసాగుతున్నటువంటి వ్యక్తి దగ్గర దాదాపు బయట వస్తున్నటువంటి ఆరోపణల ప్రకారం దాదాపు 400 కోట్లు పైగానే అతను ఆస్తులు కూడబెట్టుకున్నాడని కూడా తెలిసింది. కేవలం తిరుపతే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి తమిళనాడు, కర్ణాటకలో కూడా అతను ఆస్తులు కొనిపెట్టాడని, ఈ యొక్క కాంప్రమైజ్ చేసేటువంటి విషయంలో రవికుమార్ దగ్గర నుంచి టీటీడీకి కొంత భాగం రాసి మిగిలిన భాగం వాళ్ళు పంచుకున్నారనేటువంటి ఆరోపణలు అయితే వస్తుంది. దీని మీద మొత్తానికి సిఐడి అధికారులు పూర్తి సమగ్ర విచారణ జరపాలంటే రవికుమార్ తెర ముందుకు రావాలంటే రవికుమార్ ఎక్కడున్నటువంటి విషయాలు తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. రవికుమార్ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. అతను ఏ ప్రాంతంలో ఉన్నటువంటి విషయం కూడా దాని మీద పూర్తిగా ఒక 4-5 బృందాలుగా ఏర్పడి మరి గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రవికుమార్ వచ్చిన తర్వాత మొత్తం ఎంత రాయిచ్చారు, అతను ఆస్తులు ఎంత, అతని బ్యాంక్ డీటెయిల్స్, ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఎవరెవరి పేరిట ఉన్నాయి, అతని బినామీ ఎవరున్నారు, ఈ విషయాలన్నీ రావాలంటే ఖచ్చితంగా రవికుమార్ వెలుగులోకి రావాల్సిందే సోపి. ఓకే సుధీర్ గారు, మరి ఈ అంశానికి సంబంధించి మరి భవిష్యత్తులో గనక ఎవరినైనా సరే నియమించుకునేటప్పుడు అన్ని పరిశీలించి నియమించుకోవాలి. అలాగే మరి నియమించుకున్న తర్వాత కూడా సంవత్సరం గడుస్తున్న కొద్దీ అసలు పనితీరు ఎలా ఉంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అసలు నిజంగా వాళ్ళకి ఇచ్చిన పోస్ట్ ఏదైతే ఉందో దానికి న్యాయం చేస్తున్నారా, అంటే ఇది ముందు విజువల్స్లో చూపించినట్టుగా ఆ డబ్బును అయితే తీసుకొని బెంచ్ నుంచి కిందకి దాచిపెట్టుకుంటున్నారో ఇవన్నీ గమనించుకొని ముందే గనక వారు కేర్ఫుల్గా ఉండింటే ఇంత పరిస్థితికి దారి తీసే అవకాశం ఉండేది కాదు కనా అనే వాదన వినిపిస్తోంది. మరి దీన్ని ఎలా సమర్థిస్తారు? అయితే ఇప్పటి వరకు కూడా స్వామివారికి ఎన్నో దశాబ్దాలుగా తీసుకున్నట్టయితే ఈ యొక్క ఆచారం అనేది, భక్తులు అనేది వస్తూనే ఉన్నారు. స్వామివారి భక్తులు కోటాను కోట్లు లక్షలాది మంది వస్తూనే ఉన్నారు. మనం ప్రతి బ్రహ్మోత్సవాలు చూస్తున్నాము. ఏటా 3 లక్షల మంది గరుడ సేవకు వచ్చి దర్శనం చేసుకున్నటువంటి వెళ్ళేటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే స్వామివారి మీద పెట్టుకున్నటువంటి గాఢమైన ఆ నమ్మకము, ఆయన మీద ఉన్నటువంటి కష్టాలు ఏదున్నా కూడా ఆయన ముందర పెడితే ఖచ్చితంగా అది నెరవేరుతాయన్నటువంటి ఆత్మవిశ్వాసంతో స్వామి దగ్గరికి వస్తుంటారు. అయితే ఇప్పటి వరకు కూడా టీటీడీలో ఎంతో మంది పనులు చేశారు, ఎంతో మంది ఈవోలుగా ఉన్నటువంటి పరిస్థితి, చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కేవలం వైసీపీ వచ్చినటువంటి పరిస్థితిలో నుంచి ఏర్పడినటువంటి పాలక మండలిలోని ఇటువంటి చర్చలు, ఇటువంటి దొంగతనాల కేసులన్నీ కూడా వెలుగు చూసేటువంటి పరిస్థితి గతంలో కూడా అధికారులు చేస్తున్నారంటే ఏంటంటే ఇది ఒక టీటీడీ అనేది ఒక యంత్రం లాంటిది. టీటీడీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు స్వామి మీద ఉన్నటువంటి భక్తితో, ఆత్మవిశ్వాసంతో పనిచేసేటువంటి పరిస్థితిలో ఉంటారు తప్ప ఏదో డబ్బుల కోసం పనిచేస్తాం, స్వామి వారి దగ్గర జీతం తీసుకుని ఇళ్ళకి వెళ్దాం అనేటువంటి విధానంతో అయితే ఉన్నటువంటి అధికారులు కావచ్చు, గతంలో వాళ్ళు కావచ్చు, ఎవరు ఉండేవాళ్ళు కాదు. కాకపోతే ఈ యొక్క వైసీపీ హయాం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి పాలక మండలిల నుంచి ఇటువంటి విమర్శలు, ఇటువంటి మనం ఈ యొక్క దొంగతనాలు ఇవన్నీ కూడా చూసేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పాలక మండలి ఏదైతే బిఆర్ నాయుడు గారు చైర్మన్ కావచ్చు, అలాగే అనిల్ కుమార్ సింఘాల్ కార్యనిర్వహణ అధికారి కావచ్చు, వీళ్ళ సమక్షంలో ఉన్నటువంటి టీం అంతా కూడా ఎవరైతే పాలక మండలి సభ్యులు ఉన్నారో వీరు ఇక మీదట దీన్ని పూర్తి స్థాయిలో ఇటువంటివి పునరావృతం కాకుండా వాళ్ళకి ఎవరైతే అధికారులు ఉన్నారో దీనికి సంబంధించి సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. గతంలో స్వామివారి కైంకర్యాలు చేసేటువంటి అర్చకుల నుంచి ప్రతి ఒక్కరు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చెప్పడం ఏంటంటే స్వామివారి పరువు ప్రతిష్టను, ఆయనకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నిలబెట్టే దిశగా పనిచేయాలి తప్ప తిరుమల అంటే అసహించుకునేటువంటి, అధికారులు అంటే అసహించుకునేటువంటి విధంగా చేయకూడదని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఏదైతే ఇంతసేపు మాట్లాడుతున్నటువంటి అంశం మీద ఏంటంటే గతంలో కొన్ని దశాబ్దాలుగా స్వామివారికి ఉన్నటువంటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా కొన్ని విషయాల్లో వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడి పింక్ డైమండ్ విషయంలో కూడా ఆయన స్వామివారిని అపహరించారనేటువంటి నేపథ్యంలో పలు ఆరోపణలు చేశారు. తీవ్ర తిరిగి మొత్తం చూసిన తర్వాత పింక్ డైమండ్ లేదనే పరిస్థితిలో ఈ రోజు చెప్పిందంటే కేవలం అతను కూడా వైసీపీ హయాంలో ఉన్నటువంటి అధికారులకి, పాలక మండలికి తొత్తుగా పనిచేశారని కూడా చెప్పుకోవచ్చు. అది రైట్ సుధీర్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. మరి మొత్తంగా ఈ అంశానికి సంబంధించి మరి సిఐడి అయితే రంగంలోకి దిగడం జరిగింది. మరి సిఐడి విచారణ తర్వాత ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ డెప్త్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.